ప్రజల్లో గుండె జబ్బులు విపరీతంగా పెరిగినాయి, ఇవాళ కుర్రాళ్ళకి 25-30 ఏళ్ళకి వస్తున్నాయి అని అంటారు. శాచురేటెడ్ ఫ్యాట్లు ఎప్పుడైతే దూరమైనాయో అప్పటి నుంచే గుండె జబ్బులు బిగినాయి. మీరు లెక్క తీసుకోండి, మీ చిన్నప్పుడు మీ రోజుల్లో మీ బంధువుల్లో మీకు ఎంతమందికి హార్ట్ స్ట్రోక్లు వచ్చినాయి, ఈరోజు మీ వాళ్ళలో లెక్క వేసుకుంటే ఎంతమందికి హార్ట్ స్ట్రోక్లు వస్తున్నాయి? మీరు చెప్పిన డైలీ మానేసరికి వీళ్ళంతా అప్పటి నుంచి సమాజంలో మీరే కాదు అందరూ భయపెట్టారు. కార్డియాలజిస్టులు అందరూ అల్లోపతి అంతా పువ్వు మానేశారు, కోడిగుడ్డెల్లో మానేశారు, అన్నీ మానేశారుగా. మరి గుండె జబ్బుల హాస్పిటల్ ఇసుకేస్తారు, అంత కిక్కిరిసి ఎందుకు పోతున్నాయండి? సందు సందుకి కార్డియాలజీ హాస్పిటల్ ఎందుకు ఉన్నాయి? మీ ప్రకారం కుర్రాళ్ళు ఎవరు తినట్లేదు కదా. ఇవాళ పిల్లలందరూ అది జీను ప్రభావం ఏంటో తెలియదు కానీ నెయ్యి వేసుకునేవాడు మేకడ తినేవాడు లేడు, అసలు ఎవరినైతే కక్కేస్తున్నారు. అంటే అంత స్టేజ్కి జనరేషన్ అంతా దిగజారిపోవటానికి మీరు కల్పించిన భయాలే కదా కారణం. ఇవాళ నష్టపోవటానికి ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ కావాలి, శరీరానికి ఎమర్జెన్సీలు కావాలి. ఎక్కడి నుంచి వస్తాయండి అసలు ఫ్యాటీ యాసిడ్స్? ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఫ్యాట్ ఇవ్వాలి కదా, శరీరంలో కొలెస్ట్రాల్ కావాలి కదా మంచిది. లివర్ కొలెస్ట్రాల్ తయారు చేసినప్పటికీ డి విటమిన్ తయారు చేయడానికి శరీరం ఇచ్చే కొలెస్ట్రాల్ కూడా కావాలి కదా. కొలెస్ట్రాల్ అసలు చెడ్డదంటారండి మీరు?